నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు డాక్టర్ ప్రీతి ఘటనలో దోషులు ఎవరైనా వదిలేది లేదు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ తెలంగాణలో బీజేపీ సర్కార్ వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి పార్టీ నాయకుడు మాజీ మంత్రి బాబు మోహన్ స్పష్టీకరణ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను ఆపండి కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ నాయకుల వినతి డాక్టర్ ప్రీతి మృతికి కారకుడిని కఠినంగా శిక్షించాలి మహబూబాబాద్లో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి మృతి ఘటనలో దోషులు ఎవరైనా వదిలేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. జనగామ జిల్లా కొడగండ్ల మండలము గిర్ని తండాలో ప్రీతి కుటుంబాన్ని సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి ఆమె పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రీతి ఘటనపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయిస్తున్నారని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున 10 లక్షలు తనతో పాటు తమ పార్టీ కార్యకర్తల నుండి 20 లక్షలు ఇప్పిస్తానని ప్రకటించారు. ప్రీతి సోదరుడు సోదరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ప్రీతి మృతిని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సానుభూతి తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్కి సపోర్ట్ చేసి కూడా ఇంటి దగ్గర కూడా తీసుకోపోకుండా ఒక టెంట్ కింద పెడతాం. ఒక ఇల్లు లేదు ఇక్కడ, ఇంటి దగ్గర తీసుకెళ్తామన్నా వద్దని చెప్పి ఇక్కడ దగ్గర తీసుకొస్తారు. అయినా పోలీస్కి సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చినాము. కార్యక్రమాలన్నీ పోలీస్కి సహకరించి చేసినాం సార్. కానీ ఆ రోజు 4 గంటల నుంచి మా డాడీకి వచ్చిన కాల్ 8-10 వరకు ఏమైంది అది ఒక్కటన్నా చెప్పండి సార్. మా అక్క చచ్చిపోయింది, ఏమైంది ఎందుకు అయింది అదొక్కటన్నా హాస్పిటల్ వచ్చిందా మీకు ఒక్కటే చెప్తున్నా, ఇసుంటి పేషెంట్కే కిమ్స్లో కోలుకున్నాం. గాంధీ ఆవేశంగా వాళ్ళు రాంగ్ ఫీడింగ్ ఇస్తారు. వద్దు అది మనం దగ్గర ఉంటారమ్మా, ఆమె దగ్గర ఉంది ఉంటారమ్మా. మీకు న్యాయం చేయకపోతే మేము ముందు కూడా వేస్ట్ మళ్ళీ మీ నెంబర్ చుట్టపులంతా నాకు దగ్గర ఉంది. ఈ చుట్టపులంతా నా కోసం కష్టపడుతుంది. నాకు దగ్గర ఎవరు లేరు. ఒక జ్ఞాపకం ఉంచుకోవాలి. దీన్ని జెన్యూన్ గా రేపోడు నోరెత్తకుండా చేస్తారు, నోరెత్తకుండా యాక్షన్ తీసుకుంటాడు. నేను చెప్తున్నా, నేను ఇలా వాస్తవంగా ఉదయం వచ్చేటోళ్ళు మీ ఇద్దరం నేను చెప్తున్నా. ఇక్కడ ఏముంటాడు కూడా వచ్చి అంటే అదే పోతుంది. రాంగ్ మెసేజ్ అదంతా రాంగ్ పోతారు. మాకు బాధే ఉండే ఉదయం మీ ఇద్దరం అనుకున్నాం పొద్దుగాల పోదాం అట్లా ఏంటంటే ఆడ మళ్ళీ 10 లక్షలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. పార్టీ పరంగా నా వ్యక్తిగతంగా పరంగా మా కార్యకర్తల తరఫున మా ఈ కుటుంబానికి 20 లక్షల రూపాయలు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరిగింది. పైసలు ముఖ్యం కాదు, వాళ్ళు కూడా పైసలు ఎప్పుడు అడగలేదు. కానీ మా తృప్తి కోసం ఇస్తున్నాం. పాపం 3 ఎకరాల భూమి అమ్మి ఆ అమ్మాయిల చదువు కోసం ఖర్చు పెట్టాడు కాబట్టి కొంత ఆసరపడాలి. లేదా పైసలు కూడా ఎప్పుడు కూడా అడగలేవారు. ఈయన పిల్లలను సెటిల్మెంట్ చేయాలంటేనే వాళ్ళు బాధ వ్యక్తం చేశారు. సరే కేటీఆర్ గారు కూడా ఈరోజు చెప్పారు, ఆ పిల్లలను
నేను ఏదో రూపంగా సెటిల్ చేస్తానని చెప్పడం జరిగింది. మా డిపార్ట్మెంట్లో కూడా కొన్ని వేకెన్సీ ఇప్పుడు పడుతున్నాయి. వాళ్ళను ఆ పిల్లల ఎడ్యుకేషన్ బట్టి జాబ్ కూడా ఇచ్చే ఏర్పాటు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఆ ఎడ్యుకేషన్ బట్టి మరి ఏ రూపంగా వాళ్ళు సెలెక్ట్ అవుతారు, ఎట్లయితుందో చూసి సెలెక్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఒకటే నేను అందరినీ కూడా తెలియజేసేది, అమ్మాయికి బాగా అన్యాయం జరిగింది, దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడు పోలీసు సరైన ఎంక్వైరీ చేయటం వల్లనే న్యాయం జరిగింది. పోలీసు వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. డాక్టర్స్ తోటి కూడా ఇప్పుడు హరీష్ రావు గారు ఒక కమిటీ వేశాడు. ఈ లోపాలన్నీ కూడా రేపు ఎల్లుండి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీంతో బాధ్యులు ఎవరైనా కూడా వదిలిపెట్టేది లేదు. ఆయనకు కూడా శిక్ష పడేటట్టు కూడా గట్టిగా చర్యలు తీసుకునే ఏర్పాటు ప్రభుత్వ పరంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే, ఈ అమ్మాయి చనిపోయిన దానికి రాజకీయాలు చేసి వేరే తీరుగా పుట్టించే ఏర్పాటు చేయొద్దనేది నా రిక్వెస్ట్. ఓ అమ్మాయి మెడిసిన్ చదివింది, చిన్న కుటుంబంలో పీజీ చేసింది, అందరికీ కూడా గర్వకారణం. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని పాలిటిక్స్ చేసో రాజకీయం చేసో ఎవరు కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయరు. నా రిక్వెస్ట్ అది. నేను చేతులెత్తి మొక్కుతున్నా, డిమాండ్ చేయండి. డిమాండ్ చేస్తే తప్పులేదు. ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేయాలి, న్యాయం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్నట్లు కూడా తప్పులేదు. కానీ దాన్ని వక్ర మార్గం చేసే ప్రయత్నం ఒకటి కూడా చేయొద్దనేదే నా రిక్వెస్ట్. తెలంగాణలో బీజేపీ సర్కార్ వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని పార్టీ నాయకుడు సినీ నటుడు బాబు మోహన్ వెల్లడించారు. ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా దేవురపల్లలో జిల్లా అధికార ప్రతినిధి చింతా సృజన్ అధ్యక్షతన జరిగిన కార్నర్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు లేగ రామ్మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బా రాజశేఖర్ గౌడ్, దొంగరి మహేందరు, మండల అధ్యక్షుడు బాగాల నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోట్లాది రూపాయలు పెద్ద పెద్ద రోడ్లు పెద్ద పెద్ద రోడ్లన్నీ కూడా ఈ రింగ్ రోడ్డు ఇవన్నీ డబ్బులు కూడా మన ప్రధానమంత్రి గారి. ఇక్కడ నాయకులేమో రూపాయి కూడా ఇవ్వట్లేదు, రూపాయి కాదు కోట్లయ్యా బాబు మీకు వచ్చేది. అవునా కదా, మీరే చెప్పండి. ఇవన్నీ మనం అడిగితే ఇస్తున్నాడా? బియ్యం ఇచ్చినా, మనకు కరోనా వస్తే ఢిల్లీ నుంచి ఉరికొచ్చి ఆ కంపెనీని పట్టుకొని రెడ్డి ల్యాబ్స్ని మనకు ఆ ఇంజక్షన్, ఆ టీకాలు మనకి ఇవ్వబట్టే మనం బతికినాం. లేకుండా కుప్పలుగా సగం ఇంకా చచ్చిపో. ఈ వీధి దీపాలు, ఎల్ఈడి బల్బులు ఫ్రీగా మన ప్రధానమంత్రి గారు పంపింది. మీరు అడిగితే పంపలే. ఇప్పుడు మొన్నటిదాకా వచ్చిన పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడు ఖాతాను వారు నీకు తెలియజెప్పడానికి వచ్చిన వింటే ఓపికంటే విను, లేకపోతే మనకి ఇంటికి పోయి పండుకో. మందేసి తల్లికి ఒక మందుల షాప్ పెట్టాడు కదా సీఎం. మీకు మొన్నటిదాకా వచ్చిన పెన్షన్ అక్క 1000 రూపాయల పెన్షన్ ఉండే 800 మన మోడీ గారు ఇస్తే 200 కేసీఆర్ ఇచ్చేది. అమ్మ మోడీ గారికి పేరు వస్తుంది, పెన్షన్ మొత్తం మోడీ గారే ఇస్తున్నట్టుగా వస్తుంది కాబట్టి 2000 ఇస్తానన్నాడు. అని ఈ 4 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు శాంక్షన్ ఇయ్యలే. ఒక్క పెన్షన్ కూడా ఇయ్యలేదు ఈ 4 సంవత్సరాల నుంచి. దానికి వచ్చేటప్పుడు కూడా ప్రధానమంత్రి గారి వాళ్ళకి ఇచ్చే డబ్బులు మోడీ గారు పంపిన డబ్బులే, కోట్లు. అవునా కాదా? అదే కాదు, ప్రతి పంచాయతీకి కూడా ప్రతి సర్పంచ్కు మోడీ గారే డబ్బులు పంపిస్తున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ గ్రామాలను బాగు చేయట్లేదు కాబట్టి. పంచాయతీలకు వచ్చే డబ్బులు ప్రధానమంత్రి గారు పంపినాయి. పంచాయతీలకు ఎందుకు పంపుతున్నారు? సిమెంట్ రోడ్లు వేసుకోమని, మురికి కాలువలు బాగు చేసుకోమని, మంచినీటి వసతులు చేసుకోమని. మీ సమాధులు అన్ని మూలపడిపోయి ఉంటాయి కూలి ప్రధానమంత్రి గారి. చిన్న రైతులకు మీరు అడగలే, రైతులు అడగలేదు. 2,500 వాళ్ళ అకౌంట్లో బ్యాంకులో వేస్తున్నాడు. ఇక్కడ ఎవరికి వచ్చిన చేతులు వేస్తుంటే రైతులు ఉన్నారు. ఆయన 2,500 6 విడతలుగా మీ అకౌంట్లో పడ్డాయి.
6 విడతలు, ఏది 2 ఎకరాలు 3 ఎకరాలు చిన్న సన్నకారు రైతులకి. కేసీఆర్ గారు కూడా రైతు బంధు ఇస్తున్నాడు. ఎవరికి ఉపయోగం? 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలకు ఉపయోగం లేదు. 100 ఎకరాలు 50 ఎకరాలు 150 ఎకరాలు కేసీఆర్కు ఉన్నట్టుగా 500 ఎకరాలు ఉన్న వాళ్ళకు లాభం. మొన్న ఒక ఆయన అంటుండు, ఆయన ఏనాడు నాగలు బట్టి దున్నినోడు కాదు, 1 ఎకరం పండించినోడు కాదు. బాబు నాకు రైతు బంధు 7 లక్షలు వచ్చింది అన్నాడు. నిజంగా ఆయన ఎక్స్-ఎంపీ. సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను ఆపాలని కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ నాయకులు యాజమాన్యాన్ని కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సమస్యల పరిష్కారం సమ్మె విధి విధానాలపై నాయకులు సమావేశం నిర్వహించారు. ఓసీపీలలో పనిచేసే ఓబీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై సమ్మె నోటీసు ఇచ్చినా యాజమాన్యం స్పందించడం లేదని, ఈ నేపథ్యంలో మార్చి 6 నుండి కార్మికులు సమ్మెబాట పట్టనున్నట్లు తెలిపారు. ఓబీ కాంట్రాక్టర్లు కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిస్తామని ఒప్పందం ఉన్నప్పటికీ వాటిని కాగితాలకే పరిమితం చేశారని అన్నారు. యాజమాన్యము ఓబీ కాంట్రాక్టర్లు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను నివారించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ కార్మిక సంఘం ఏఐటీసీ ఈ సమావేశానికి ఇచ్చేసిన ఆఫ్లోడింగ్ కార్మిక సోదరులందరికీ కూడా ఈరోజు చేసిన వాళ్ళు కూడా డైరెక్ట్ వస్తామని చెప్పారు. వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సోదరులారా, ఈ రోజుకి అత్యధికంగా లాభాలు వస్తున్నాయంటే లాభాల వాటా వచ్చుకుందంటే ఏ విధంగా మన హక్కులు సాధించుకోవాలి అనే దానికోసం మేమందరం కూడా కలిసి మీ ముందు మీకు మద్దతుగా మేంబడి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇవాళ సింగరేణి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా ఇవాళ సింగరేణి కార్మికులు చేసిన త్యాగాలే ప్రధాన భూమిక. తెలంగాణ రావడానికే సింగరేణి కార్మికులు. మళ్ళా ఇవాళ సింగరేణి వల్లనే తెలంగాణ కూడా వెలుగుతా ఉంది. బంగారు తెలంగాణ అనేది చెప్పుకుంటారు కావచ్చు. ఈ బంగారు తెలంగాణ కావాలంటే సింగరేణి లాభాల బాటలో ఉండాలి. సింగరేణి లాభాల బాటలో ఉండాలంటే ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ కార్మిక సోదరుల వల్లనే ఇవాళ సింగరేణికి లాభాలు వస్తున్నాయి. కానీ ఆ లాభాల బోనస్ మాత్రం వీళ్ళకి వస్తలేవు. బోనస్ సంగతి పక్కన పెడితే కనీస వేతన కూడా వస్తలేదు. సింగరేణి అనేది ప్రభుత్వ సంస్థే, కానీ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను కానీ హక్కులను కానీ ఇవాళ అనేక ఏళ్ళుగా ఇవాళ కాలం రాస్తా ఉంది. ఇవాళ హైపర్ కమిటీ వేతనాలు అని చెప్పి ఇచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జీవో 22 ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడనేమో ఈ ఓబీ కాంట్రాక్టర్లందరూ కూడా బ్రిటిష్ కంపెనీ కంటే నైజాం కంటే ఎక్కువ జులుం కార్మికుల మీద చూపెడతా ఉన్నారు. ఇవాళ భూములు ఇచ్చి జాగాలు ఇచ్చి ఈ దుమ్ముల ధూళిలా బతుకుతా ఉంటే ఒకవైపు ఉద్యోగాలు రావు, బయట ప్రాంతం వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటారు. ఉన్న ఉద్యోగాలలో కూడా మనకు కనీస వేతనాలు ఉన్నాయి. కనీస వేతనాలు కాదు, కనీస గౌరవం కూడా ఉండదు. వేధింపులతో మరణించిన కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె మృతికి కారకుడిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ మహబూబాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరము అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేలోతు సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు వెలుగు శ్రావణ్, మహబూబాబాద్ ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్యప్రకాష్, బానోతు సింహాద్రి, ఉపేందర్ వికాస్, వైశాలి మహేశ్వరి, నవ్య, మానస తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సీనియర్ అనే దురహంకారంతో, కుల దురహంకారంతో ఇవాళ ఆ ప్రీతిని మనస్తాపానికి గురి చేసి ఆ ప్రీతి ఆత్మహత్య కారణం చేసుకుంటే నిన్న రాత్రి నిమ్స్ హాస్పిటల్లో 9 గంటల 10 నిమిషాలకి చనిపోవడం జరిగింది. ఇది ప్రీతి ఒక్కటే ఆత్మహత్య కాదు, ఇది మొత్తం కలిసి చేసినటువంటి ప్రభుత్వ కుట్ర, ప్రభుత్వ హత్య. ఎందుకంటే ఒక గిరిజన అమ్మాయిని చెప్పేసి చులకన చేసి, అదేవిధంగా రాష్ట్రంలో రోజు రోజుకి ర్యాగింగ్ భూతం
పెరిగిపోతూ ఉన్నది. ఇప్పటికే ఇది నాలుగో ర్యాగింగ్ భూతం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? ర్యాగింగ్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో గిరిజన అమ్మాయిల మీద, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీదనే ఈరోజు ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతా ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రీతి కుటుంబానికి 5 లక్షల కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి, ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలి, ఆమెకి ఇంటిలో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, అదేవిధంగా ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి హాజరైనారు. ర్యాగింగ్లు చేస్తా ఉన్నారు. ర్యాగింగ్లకి పకడ్బందీగా అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అందుకనే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ప్రతి కళాశాలలో, ప్రతి పాఠశాలలో ర్యాగింగ్ని అమలు చేయాలా, చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఈ ప్రీతి కుటుంబానికి 10 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, వారికి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. దాంతోపాటు ఏదైతే మృతికి కారకులైన సైఫ్ ఉన్నాడో వారిని కఠినంగా శిక్షించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఏంటి ఎడల విద్యార్థులు ఏకం చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఉద్యమాలు చేపడతా ఉన్నామనేసి ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి కుటుంబంలో 5 కోట్ల ఎక్స్గ్రేషియా, ప్రతి కుటుంబానికి 5 కోట్ల ఎక్స్గ్రేషియా, న్యాయం చేయాలి ప్రతి కుటుంబానికి. ఆదుకోలే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు ర్యాగింగ్ భూతాన్ని కఠినమైనటువంటి చట్టాలు ఉపాధి హామీ కూలీపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కూలీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు రెబ్బెన ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ కూలీలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులకు, కూలీలకు మధ్య గొడవకు కారణం అవుతున్న రెబ్బెన ఏపీఓ, ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మన సినిమాలు ఎట్లా దిగుతారు, ఒక్కడేసారి ఇద్దరు దిగేసి గొడ్డలతో మా ఎంబడి 5 ఉన్నా కూడా నాకు చిన్న రావాలి, నా కాలు మొక్కాలి ఫస్ట్. నన్నే శిక్ష కాలు మొక్కాలి నాకు. సంపూర్ణ అంధత్వ నివారణ రాష్ట్రంగా మార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు కోరారు. మండలంలోని ఆవునూరులో పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని బత్తుల గీతాంజలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని జెడ్పీటీసీ గుండం నర్సయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఆవునూరు, తుర్కంపల్లి సర్పంచులు బద్ది కళ్యాణి భానుచందర్, కాసొల్ల పద్మ, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. బద్ది కళ్యాణ్ గారు, అలాగే మండల సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి గారు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు గారు, అలాగే మండల
సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిషన్ రావు గారు, అలానే సీనియర్ నాయకులు పెద్దలు మాజీ సెస్ డైరెక్టర్ విజయన్న గారు, మా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి గారు, అలాగనే సీనియర్ నాయకులు పెద్దలు ఆవునూరు గ్రామ ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఈ యొక్క వైద్య సిబ్బంది డాక్టర్ గారు మరి వారి యొక్క సిబ్బంది, ఆవునూరు గ్రామ నాయకులు భాను గారు, మల్లారెడ్డి గారు, సతీష్ చంద్ర గారు, అలాగే తుర్కపల్లి సర్పంచ్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న మా ఆవునూరు గ్రామ అక్క చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇది ఒక మంచి కార్యక్రమం. 2వ విడత కంటివేలు కార్యక్రమాన్ని ముందుగా మనం గత నెలలో ముస్తాబాద్ గూడెంలో ప్రారంభించుకున్నాం. తర్వాత కొండాపూరు, అలాగనే రామరెడ్డిపల్లి గ్రామంలో ప్రారంభమైంది. ఇది ఇవాళ ఆవునూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 3600 జనాభా, రోజు 300 మంది చొప్పున మనం ఈ కంటి పరీక్షలు చేసి వారికి అవసరమైన అద్దాలు కానీ ఇంకేమేమి అవసరం ఉంటే టాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అందులో 12 రోజులు ఇవాళ ఆవునూరు గ్రామంలో 12 రోజులు ఈ క్యాంప్ ఉంటుంది. ఆవునూరు గ్రామస్తులందరూ కూడా గౌరవ సర్పంచ్ గారు, ఇంకా ఆశా వర్కర్లు, మా వైద్య సిబ్బంది అందరూ కూడా ఏ లెక్కన రోజు 300 మందిని పిలుస్తారో అందరు వచ్చి కూడా దీన్ని వినియోగించుకోవాలి. వాళ్ళు ఇవాళ లేనట్టయినా మనం ఒకరికి ఇలా అవకాశం ఇస్తే వాళ్ళు లేకున్నా మళ్ళీ రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా వాళ్ళని రమ్మనాలి. ఎందుకంటే ఆవునూరు గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా మన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం మొత్తం మందికి కూడా కంటి చూపుతో ఇబ్బంది పడకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప మంచి ఆలోచన తీసుకున్నారు. ఇలా మనకే కంటి చూపు మందగిస్తుంటే పెద్ద వయసు వారు ఉంటారు, మన తాతలు తండ్రులు, మన కాళ్ళ నొప్పి ఉన్నా అడ్జస్ట్ అయితే కానీ కంటి నొప్పి ఉన్నా కన్ను కనిపించకుంటే ఇంకేం శూన్యం. కాబట్టి కళ్ళు అనేది చాలా ముఖ్యమైనది. కళ్ళని చాలా జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. దుమ్ములమైనా ఎటువైనా తప్పకుండా కడుక్కోవాలి. ఏదైనా 2 వీలర్ మీద పోతే. అందరికీ నమస్కారం. మన ఆవునూరు గ్రామంలో కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, సెస్ డైరెక్టర్ గారికి మరియు మండల స్థాయి నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాట్లు చేసిన స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ స్థాయి నాయకులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరియు కంటి వెలుగు కార్యక్రమం మన గ్రామంలో, మన ఆవునూరు గ్రామంలో 12 రోజుల పాటు నిర్వహించబడుచున్నది. సో 18 సంవత్సరాలు పైబడిన వారందరూ ఇక్కడికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు, కంటి అద్దాలు తీసుకొని వెళ్ళగలరని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలము వెంకటాపురంలో జరిగిన బీరప్ప పండుగ ఉత్సవాలలో ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరారు. సకాలంలో వర్షాలు కురిపించి పంటలు బాగా పండేలా ఆ బీరప్ప దేవుణ్ణి వేడుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అనిల్ గౌడ్, శేఖర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2023 పోటీలలో వరంగల్ కాజీపేట ఫాతిమా గర్ల్స్ హై స్కూల్ 9వ తరగతి విద్యార్థిని మహమ్మద్ ఆసియా బెస్ట్ ఫైటర్ గ్రాండ్ ఛాంపియన్షిప్ అందుకుంది. కియో జపాన్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ మాస్టర్ రామ్మోహన్ నిర్వహించిన ఈ పోటీల్లో కటా, స్పారింగ్ విభాగాలలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మాస్టర్ ధనరాజ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న మహమ్మద్ ఆసియా టోర్నమెంట్ చీఫ్ జడ్జ్ గ్రాండ్ మాస్టర్ జహంగీర్ నుంచి గ్రాండ్ ఛాంపియన్షిప్ అందుకుంది. వ్యక్తిగత అవార్డులతో పాటు ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫాతిమా గర్ల్స్ హై స్కూల్కు దక్కడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. ఈ కార్యక్రమంలో మాస్టర్ చంటి, మాస్టర్ ప్రవీణ్, బండారి సంతోష్, అన్వర్, నాగ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో మహిళలు యువతులు విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయిందని వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగవర్ధన్ మండిపడ్డారు. వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతిని ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలకు గురిచేసి ఆమె చావుకు కారణమైన వారిని శిక్షించాలని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పరిగిలో అమరవీరుల చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రభుత్వం హరీష్ రావు గారు కూడా హెల్త్ మినిస్టర్ ఆయన 30 లక్షల రూపాయలు గ్రూప్ 1 ఉద్యోగం అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయ్యా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహిళలకు కానీ అమ్మాయిలకు విద్యార్థులకు కానీ రక్షణ కల్పిస్తామని చెప్పి టీం అంటా ఉన్నారు. ఎన్ని దిశ చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ 4 ఏళ్ల పసికందు నుంచి 40 ఏళ్ల మహిళ వరకు కూడా ప్రతి మహిళ పైన ఈరోజు అత్యాచారాలు, దాడులు జరుగుతూ ఈరోజు చంపబడతా ఉన్నారు రాష్ట్రంలో. వీటన్నిటికీ ముఖ్యంగా కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మరి మద్యము, గంజాయి, డ్రగ్స్ ఇవన్నిటిని పెంచి పోషించి ఈరోజు నిరుద్యోగులను కానీ ఈరోజు యువకులను బలి చేస్తూ ఆ డ్రగ్స్ మద్యమంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైతలేదు. కాలేజీల్లో ఉన్నటువంటి మొత్తం అమ్మాయిలపైన ఈరోజు దాడులు చేస్తూ గృహాది గురంగా ఎక్కడ కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతున్నది. మరి ప్రీతి కుటుంబానికి ఇలాంటి ప్రీతిని ఇంకెవ్వరు కూడా చనిపోకుండా ఎంతమంది రోజు నిన్ననే యాలాల మండలంలో కూడా జరిగింది, మళ్ళీ నిజామాబాద్లో నిజాం కాలేజీలో జరిగింది. ఈరోజు అంటే రోజువారీగా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి ప్రీతి సంఘటనలు పునరావృతం జరగొద్దు. ఎన్ఎస్ఐ కానీ యూత్ కాంగ్రెస్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా ఉన్నటువంటి అసలు తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నాడా? ఇప్పటికీ హోంమంత్రి అసలు కనబడతలేడు మాకైతే. అయ్యా, హోంమంత్రి గారు చేత కాకపోతే రాజీనామా చేయండి. మేము తెలంగాణ పోలీసును, డీజీపీ కానీ కోరుతా ఉన్నాం. ఇలా పొలిటికల్ను ఇష్యూ చేయకుండా ఖచ్చితంగా మీ డ్యూటీ మీరు చేయండి. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలను రక్షించగలంటే తెలంగాణ పోలీస్ కరెక్ట్ స్ట్రిక్ట్గా న్యాయం చేయాలి. మరి ఇవాళ డీజీపీ గారు వెంటనే ఇలాంటి కార్యకలాపాలు జరగకుండా ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే యువజన సంఘాలుగా, మన విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హనుమకొండ జిల్లా గోపాలపూర్లో నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడికి పాల్పడ్డారు. పోలీస్ వెహికల్లో ప్రొటెక్షన్తో వెళ్తున్న ఆయనను కిందికి లాగి దేహశుద్ధి చేశారు. గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ జైలుకెళ్లాడు. జైలు నుండి బయటకు వచ్చాక మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా ఆయన తీరు మార్చుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ ప్రీతి ఘటనలో దోషులు ఎవరైనా వదిలేది లేదు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. తెలంగాణలో బీజేపీ సర్కార్ వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి. పార్టీ నాయకుడు మాజీ మంత్రి బాబుమోహన్ స్పష్టీకరణ. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను ఆపండి. కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ నాయకుల వినతి. డాక్టర్ ప్రీతి మృతికి కారకుడిని కఠినంగా శిక్షించాలి. మహబూబాబాద్లో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.